నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కదలిక సంచలనమే. అందులోనూ ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో హీరోయిన్ త్రిష కనిపిస్తే ఆ అటెన్షన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక కాంట్రవర్సీలకు దూరంగా ఉండాలని విజయ్ డిసైడ్ అయ్యారని, అందుకే త్రిషను పూర్తిగా దూరం పెట్టారని జోరుగా రూమర్స్ వినిపించాయి. కానీ ఈ పుకార్లన్నిటికీ నెటిజన్ల ట్రోల్స్ కు ఒక పెద్ద వీడియోతో త్రిష చెక్ పెట్టేశారు. తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిష ప్రత్యక్షమయ్యారు. అది కూడా ఎక్కడో వెనుక కాదు, ఏకంగా ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రుల పక్కనే ముందు వరుసలో కూర్చొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో దళపతి విజయ్ తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విధానాలపై ఆయన ప్రసంగం సాగుతుండగా అందరి దృష్టి మాత్రం ముందు వరుసలో ఉన్న ఆ ఒక్క కుర్చీపైనే పడింది. అక్కడున్నది మరెవరో కాదు, హీరోయిన్ త్రిష. విజయ్ ప్రభుత్వానికి త్రిష దూరం అయిపోయిందన్న వాదనలకు చెక్ పెడుతూ ఆమె ఏకంగా విజయ్ తల్లిదండ్రుల పక్కనే ఆసీనులయ్యారు. వారితో అత్యంత కలివిడిగా మాట్లాడుతూ నవ్వులు చిందిస్తూ కనిపించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. తనను విజయ్ దూరం పెట్టాడన్న ఊహాగానాలకు కనీస వాల్యూ లేదని, ఆ ఫ్యామిలీతో తానెంత క్లోజ్ గా ఉన్నానో ఈ విజువల్స్ ద్వారా త్రిష ఒక బలమైన సంకేతాన్ని పంపారు. విజయ్ వ్యక్తిగత జీవితంపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయన సతీమణి సంగీత విడాకుల నోటీసులు ఇవ్వడం, ఆ వివాహేతర సంబంధం వెనుక ఉన్నది త్రిషనే అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు లాగడంపై త్రిష గతంలోనే ఫైర్ అయ్యారు కూడా. తనపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక విజయ్ సంగీతతో మళ్లీ కలుస్తున్నారని, విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్నారని వార్తలు రావడం, అదే సమయంలో ప్రభుత్వ విధానాల్లోకి త్రిషను రానివ్వడం లేదని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల కౌంటింగ్ రోజున అదే రోజు త్రిష పుట్టినరోజు కావడంతో నేరుగా విజయ్ ఇంటికి వెళ్లి కలవడం, ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మళ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవడంతో ఆ పుకార్లన్నీ ఉత్తివే అని తేలిపోయింది. ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న అతిపెద్ద ప్రశ్న ఒకటే: త్రిష ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒక సెలబ్రిటీగా మాత్రమే పాల్గొంటున్నారా, లేక పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ తన తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. సరిగ్గా ఈ స్థానం నుంచే త్రిష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారన్న ఊహాగానాలు ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి నిన్నటి స్వాతంత్ర దినోత్సవం వరకు ఆమె హైలైట్ అవుతున్న తీరు చూస్తుంటే త్వరలోనే ఆమె పొలిటికల్ డెబ్యూ ఉండబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూశారుగా, ఎన్నికలకు ముందు ఒక పార్టీ అధినేతగా ఉన్నప్పుడు కాంట్రవర్సీలు కామన్. కానీ ఇప్పుడు ప్రభుత్వ అధినేత అయ్యాక విజయ్ పబ్లిక్ లైఫ్, పర్సనల్ లైఫ్ ను చాలా బ్యాలెన్స్డ్ గా తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల విజువల్స్ తో విజయ్ త్రిష మధ్య ఉన్న గ్యాప్ రూమర్స్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనా? రాజకీయాల్లో త్రిషకు విజయ్ ఇవ్వబోయే కీలక బాధ్యతలు ఏంటి? తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల్లో త్రిష నిజంగానే పోటీ చేస్తారా, లేక సంగీత రీఎంట్రీతో కథ ఇంకో మలుపు తిరుగుతుందా? రాబోయే రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్ ఇంకెన్ని సంచలనాలకు వేదిక కాబోతుందో వేచి చూడాలి.